ఫ్యూచర్ కంటిన్యూస్లో ఇప్పుడు ఏంటిదంటే అంటే ఫ్యూచర్ అంటే జరగబోయేది అనమాట. అంటే రేపు టుమారో రేపు జరగబోయేది కానీ లేకపోతే నెక్స్ట్ తర్వాత ఏం జరగబోతుంది అవన్నీ అది ఫ్యూచర్ అనమాట. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ దీంట్లో ఏంటంటే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఇంకా ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఇంకా ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్లో ఏంటంటే సపోజ్ తను నీకు కాల్ చేస్తారు, ఇంకా చేయలేదు, ఇంకా అవ్వలేదు కాబట్టి షీ విల్ కాల్ యూ, షీ విల్ కాల్ యూ, షీ విల్ కాల్ యూ చేస్తుంది, ఆమె నీకు ఫోన్ చేసిద్ది అన్న. ఇంకోటి ఏంటిది కంటిన్యూస్ ఏంటంటే ఐ విల్ బి ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఐ విల్ బి స్టడీయింగ్ at 6 PM అంటే ఇప్పుడు 6 PM అంటే సాయంత్రం కదా. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఆఫ్టర్నూన్లో ఉన్నాం అనుకో, సాయంత్రం అంటే అది ఫ్యూచర్లోకి వెళ్తుంది. సో ఏంటంటే నేను 6 PM కల్లా 6 PMకి ఆ టైంకి నేను చదువుతూ ఉంటాను. అంటే ఆ టైంకి నేను చేసే పని ఇది. ఐ విల్ బి స్టడీయింగ్ ఎట్ 6 PM. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనమాట. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే విల్ హ్యావ్ ప్లస్ V3 కదా. ఫినిష్ ఏంటిది V3 ఫామ్ ఏంటి ఫినిష్. సో ఐ విల్ హ్యావ్ ఫినిష్ వర్క్ బై 5 PM అంటే సాయంత్రం 5 గంటల అంటే ఆ టైంలోపు ఐ విల్ హ్యావ్ ఫినిష్ వర్క్ బై 5 గంటలలోపు నేను నా పని నాకు పూర్తి అయిపోయిద్దని. అంటే ఈవినింగ్ కాబట్టి ఫ్యూచర్ చెప్తున్నాం కదా, ఆ టైం పూర్తి అయిపోద్ది అని చెప్పడానికి విల్ హ్యావ్ ప్లస్ V3 వేసేస్తాం. ఫినిష్ ఏంటిది V3 అన్నమాట. సో విల్ హ్యావ్ ప్లస్ V3. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఐ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ for 2 hours by 9 PM అంటే నైట్ 9 PMకి ఆ టైంలోపు నేను 2 గంటలు చదువుతూ ఉంటాను అని. థ్యాంక్ యూ.